గురువుగారినే తినేస్తే బాగుంటుంది. గురువుగారు కదా, అసలు జన్మనిచ్చిన బ్రహ్మ కదా, తండ్రితో సమానమైన వాడినే తినేస్తాను అనుకుందట. అప్పుడు ముని చనిపోయాక నేను ఇక్కడ ఉండటానికి సాధ్యం అవుతుంది కదా, సందేహం లేదు అనుకుంది. అప్పుడు తపశ్శక్తితో ఆయనకు అది తెలిసిపోయింది. ఆయనకు తెలిసింది, జ్ఞాననేత్రంలో తెలుసుకొని చెప్పి మహాప్రాజ్ఞుడైనటువంటి ముని ఆ శరభ రూపంలో ఉన్నటువంటి కుక్కతో ఇలా అన్నాడట, కుక్కగా ఉన్న నువ్వు చిరుతపులివి అయ్యావు, చిరుతపులివి పెద్ద పులివి అయ్యావు, పెద్ద పులి శరీరం నుండి ఏనుగుగాను సింహంగాను మారావు, సింహంగా బలం పొందినటువంటి తిరిగి శరభమయ్యావు. మయా స్నేహ పరీతేన మయా స్నేహ పరీతేన విసృష్టోన కులాన్వయః విసృష్టోన కులాన్వయః యస్మాదేవ మపాపం మాం పాపహింసితు మిచ్చసి పాపహింసితు మిచ్చసి తస్మాద్ స్వయోని మాపన్నక తస్మాద్ స్వయోని మాపన్నక స్వేవ త్వం హి భవిష్యసి. స్నేహంతో పెనవేసుకుపోయినటువంటి నేను నీ జాతిని విస్మరించాను. పాపాత్ముడా, నేను నీ మీద స్నేహంతో కుక్కగా ఉండేది ఎందుకులే అనుకున్నా. నీకు మంచి జన్మనిస్తానని ఇట్లా నా చేసేది నువ్వు ఈ విధంగా చేస్తే ఇప్పుడు నన్నే తినటానికి పూనుకుంటావా? నీ జాతిని నేను విస్మరించాను. కుక్క జాతి కదా. పాపాత్ముడా, ఏ పాపం ఎరుగని నన్ను చంపాలనుకున్నావు కదా, కనుక నువ్వు నీ స్వజాతి అయినటువంటి కుక్కవే అయ్యుదువుగాక, నువ్వు కుక్కవే అయిపో అని ముని శరభాన్ని శపించాడు. తక్షణమే అది తిరిగి తన కుక్క రూపాన్ని పొందింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అట్లే శరభంగా ఉండింటే 118వ అధ్యాయం భీష్ముడు చెప్తున్నాడు, ఆ కుక్క పూర్వరూపంతో చాలా ధైన్యాన్ని పొందింది. ఋషి హూంకరించి ఆ పాపని తపోవనం నుండి వెళ్ళగొట్టాడు. పోతావలేదు, ఇంకా నీకు ఇక్కడ స్థలం లేదు, వెళ్ళిపో అంతే. ఈ రీతిగా రాజు బుద్ధిమంతుడై సేవకుల యొక్క నిజమైన పరిశుద్ధతను, రుజుత్వాన్ని, స్వభావాన్ని, సత్యవాదిత్వాన్ని, పాండిత్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, దయను, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, వినయము, క్షమ మొదలైన వాటిని తెలుసుకొని ఎవరు ఎక్కడ యోగ్యులో వారిని అక్కడ నియమించి చక్కగా రక్షించాలి. తెలుసుకో, ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడే పెట్టాలి. కిరీటం పెట్టుకోవాలి నెత్తి మీద, చెప్పులు కాదు పెట్టుకోవాల్సింది. అర్థమైంది? అట్లా చెప్పులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా, కిరీటం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. రాజు పరీక్షించుకోకుండా మంత్రిని నియమించుకోకూడదు. నీచులతో కలిసి రాజు సుఖాన్ని, వృద్ధిని కూడా పొందలేడు. కులీనుడైన మంత్రి తప్పు చేయకుండా ఒకవేళ రాజు చేత దండింపబడినా కూడా అతడు ఎప్పుడూ మనసులో పాపాన్ని తలపెట్టడు. నీచుడు మంత్రిగా మంచి రాజు యొక్క ఆశ్రయాన్ని పొంది దుర్లభమైన ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ నింద పొందితే శత్రుత్వం వహిస్తాడు. మంచివాడు అనుకోడు. మంచివాడికి అవమానం చేసినా కూడా వాడికి అట్లా అనిపించదు. మంచివాడు మహారాజే కదా అని అనుకుంటాడు. దాన్ని మనసులో పెట్టుకోడు కూడా. రాజుకి ఇంకా హితాన్ని చేస్తాడు. రాజుకి ఇట్లా అయ్యే కొద్ది కదా నన్ను ఇట్లా అన్నారు, ఇంకా నేను మంచిగా చేయాలంటాడు. అదే కుటిలుడికి ఒక చిన్న మాట అంటే రాజు మీదే శత్రుత్వం పెట్టుకుంటాడు. జాగ్రత్త, అటువంటి వాళ్ళని దగ్గర తీయకూడదు. కులీనుడు శిక్షితుడు, ప్రాజ్ఞుడు, జ్ఞాన విజ్ఞాన పారంగతుడు, సర్వశాస్త్రార్థాల తత్వాన్ని తెలిసినవాడు, సహన గుణం గలవాడు, స్వదేశంలోనే ఉండేవాడు, కృతజ్ఞుడు, బలవంతుడు, క్షమాశీలుడు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గలవాడు, లోభరహితుడు, దొరికిన దానిలో తృప్తి పొందేవాడు, రాజమిత్రుల ఉన్నతిని కోరేవాడు, దేశకాలాలు తెలిసినవాడు, ఉత్తమ వస్తువులను సేకరించడంలో ఆసక్తి గలవాడు, ఎప్పుడూ ఏకాగ్ర చిత్తం గలవాడు, రాజహితాన్నే కోరేవాడు, సోమరితనం లేనివాడు, తగిన చారులను నియమించేవాడు, రాజ్య విషయంలో సంధి విగ్రహాలు తెలిసినవాడు, రాజుకు కావలసిన ధర్మార్థ కామాలను తెలిసినవాడు, నాగరికులకు
జానపదులకు ఇష్టుడైన వాడు, అగడ్తలు, సొరంగాలు మొదలైన వ్యూహాలను గురించి తెలిసినవాడు, సైన్యానికి ఉత్సాహాన్ని కలిగించడంలో నేర్పరితనం కలవాడు, ఎదుటివారి మనసులను, చేష్టలను గుర్తించగలవాడు, దండయాత్రను గురించిన జ్ఞానం గలవాడు, ఏనుగులను నడపడం తెలిసినవాడు, అహంకారం లేనివాడు, నేర్పరి, ఉదారుడు, మనోనిగ్రహం గలవాడు, బలవంతుడు, యుక్తమైన పనులు చేసేవాడు, శుద్ధుడు, శుద్ధ జనులలో కూడినవాడు, ప్రసన్నముఖం గలవాడు, చక్కని రూపం గలవాడు, నాయక లక్షణాలు కలవాడు, నీతి కుశలుడు, చక్కని గుణాలు కలిగినవాడు, చక్కని పనులు కలవాడు, ఔద్ధత్యం లేనివాడు, వినయవంతుడు, స్నేహశీలి, మృదువుగా మాట్లాడేవాడు, ధీరుడు, శూరుడు, మహేశ్వర్యం గలవాడు, దేశకాలాలను అనుసరించి పనులను చక్కబెట్టేవాడు. ఈ లక్షణాలు గలవాడిని రాజు మంత్రిగా నియమించుకోవాలి. రాజు కూడా ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి. పైగా శాస్త్ర విశారదుడు, ధర్మపారాయణుడు, ప్రజాపాలన తత్పరుడు కావాలి. ఇటువంటి వాడే ప్రజలకు ఇష్టుడవుతాడు. రాజు మంత్రి ఇద్దరూ అట్లనే ఉండాల. రాజు ధీరుడు, క్షమాశీలి, శుద్ధుడు, అప్పుడప్పుడు తీక్ష్ణుడు, సరైన సమయంలో పౌరుషం చూపడం తెలిసినవాడు, వినే కోరిక గలవాడు, వేదజ్ఞుడు, శృతపరాయణుడు, ఊహా అపోహ విశారదుడు కావాలి. మేధావి, ధారణ కలిగినవాడు, యథోచిత న్యాయాన్ని చేసినవాడు, సంయమనం గలవాడు, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడు, శత్రువుల యందు క్షమాగుణం కలిగినవాడు అయి ఉండాలి. దాన పరంపరను స్వయంగా కొనసాగించేవాడు, శ్రద్ధాళువు, చూపులకే సుఖం కలిగించేవాడు, ఆర్తులకు చేయూతనిచ్చేవాడు, ఎల్లప్పుడూ ఆప్తులైన అమాత్యుల కలవాడు, నీతిపరాయణుడు అయి ఉండాలి. అహంకారం లేనివాడు, నిరంకుశుడు కానివాడు, వ్యర్థపు పనులు చేయనివాడు, అమాత్యులు చేసిన పనులు బాధ్యత వహించేవాడు, సేవక జనులకు ఇష్టుడు అయి ఉండాలి. జనులకు చేరదీసేవాడు, చురుకుగా ఉండేవాడు, సదా ప్రసన్నమైనటువంటి ముఖం గలవాడు, ఎప్పుడూ సేవకుల యొక్క యోగక్షేమాలను ఆపేక్షించేవాడు, క్రోధం లేనివాడు, మంచి గొప్ప మనసు గలవాడు అయి ఉండాలి. రాజు ఎల్లప్పుడూ ఉచిత దండన విధించేవాడు కావాలి. అంతేగాని దండించని వాడు కాకూడదు. దండించాలా, ధర్మకార్యాలను ఆచరింపజేయాలి. చారులతో చూసేవాడే ఉండాలి. ప్రజలను కనిపెట్టుండాలి. ధర్మార్థాల విషయంలో నేర్పరి అయి ఉండాలి. రాజుకు 100 గుణాలు ఉండాలి. అటువంటి వాడే ప్రజలకు ఇష్టుడవుతాడు. అతని దగ్గర ఉండే యోధులు కూడా అందరూ గుణగణాలతో కూడి ఉండాలి. రాజ్య పాలనకు మంచి వారిని సహాయకులుగా వెతుక్కోవాలి. రాజు తన అభివృద్ధిని కాంక్షించేవాడైతే వారిని అవమానించకూడదు. యోధా సమర శౌటీరాగ, యోధా సమర శౌటీరాగ, కృతజ్ఞా శస్త్రకోవిదాగ, కృతజ్ఞా శస్త్రకోవిదాగ, ధర్మశాస్త్ర సమాయుక్తాగ, ధర్మశాస్త్ర సమాయుక్తాగ, పదాతి జన సంవృతాగ, పదాతి జన సంవృతాగ, అభయాగజ పృష్ఠస్థాగ, రథచర్య విశారదాగ, విశ్వశ్రకుశలాయస్య, విశ్వశ్రకుశలాయస్య తస్యేయం నృపతే మహీ. యోధులు, సమర పండితులు, కృతజ్ఞులు, శాస్త్రకోవిదులు, ధర్మశాస్త్రయుక్తులు, పదాతి జనులతో కూడినవారు, నిర్భయులు, గజారోహణ చేసేవారు, రథాన్ని నడపడంలో ఆరితేరినవారు, బాణాలను అస్త్రాలను సంధించడంలో నేర్పరులు అయి ఉండే ఈ భూమి ఆ రాజుదే. ఈ భూమి అంతా కూడా అంటే ఇక్కడ మనకు అనిపించవచ్చు, ఇవంతా మనకు కావాలా అనిపించవచ్చు. కావాలా? ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనకు తెలియద్దు. రాజు అంటే, మంత్రి అంటే ఎవరు అని, ప్రజలంటే ఏమిటి అని. ఎందుకంటే మన హిస్టరీ కదా, అది పరంపరంగా వచ్చినటువంటి హిస్టరీ కదా. ఆ విధంగా తెలియాలి మనకు. మళ్ళీ అట్లా వెళ్ళి కృతయుగం వచ్చేది, మళ్ళీ కృతయుగం వస్తుంది కదా, మళ్ళీ సత్యయుగం రాకుండదు కదా, మళ్ళీ ఇదే ప్రకారంగా వస్తుంది రాజులు. అందుకని మనం దాంట్లో ఉండిన వాళ్ళమే. మనం
ఇప్పుడు చాలా బుద్ధివంతులుగా ఏదో మనకి ఏది అక్కర్లేదులే అని అనకూడదు. మనకి ఇది తెలుసుకోవాలా. మన పూర్వజుల ఇది హిస్టరీ తెలుసుకోకపోతే ఎట్లా అండి? మన పితామహులు వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచే కదా మనంతా పుట్టింది. మన పూర్వజుల యొక్క స్థితి మనకు ఎట్లా ఉంది అని తెలుసుకోవాలా. జ్ఞాతులను అవమానించని వాడు, సేవకులు యందు ఎప్పుడు శౌర్యం చూపనివాడు, అర్థవంతమైన పనుల్లో నైపుణ్యం కలవాడు, ఇటువంటి రాజుదే ఈ భూమి. సోమరితనము, నిద్ర, వ్యసనాలు, అతిగా నవ్వడం ఎవరిలో ఉండవో అతనికే ఈ భూమి చిరకాలం ఉంటుంది. వృద్ధులను సేవించేవాడికి, మహా ఉత్సాహం కలవాడికి, 4 వర్ణాల వారిని రక్షించేవాడికి, ధర్మకార్యాలు చేసేవాడికి ఈ భూమి చిరకాలం దక్కుతుంది. నీతి మార్గాన్ని అనుసరించేవాడికి, ఎప్పుడూ పురుషార్థం కోసం ప్రయత్నించేవాడికి, శత్రువులను అవమానించని వాడికి ఈ రాజ్యం చిరకాలం ఉంటుంది. పురుషార్థం, దైవం ఈ రెండిటిలోని భేదాలను గురించి పూర్వం మనువు వివరించాడు. దాన్ని చెబుతున్నాను విను. రాజులు పురుషాకారం కలిగి ఉండాలి. బృహస్పతి చెప్పాడు, నీవు నీతి అవినీతి విధానాలు ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండు. దుర్హృదాం ఛిద్రదర్శీయః సుహృదముపకారవాన్ సుహృదముపకారవాన్ విశేషవిచ్చ భృత్యానాం సరాజ్య ఫలమశ్నుతే. శత్రువుల యొక్క బలహీనతలను కనిపెట్టేవాడు, స్నేహితులకు ఉపకారం చేసేవాడు, సేవకుల గురించి విశేషంగా తెలుసుకున్నవాడు రాజ్య ఫలాన్ని పొందగలడు. అందరినీ చేకూర్చడంలో నిమగ్నుడై ప్రయత్నశీలుడై మిత్రులు కలిగిన రాజోత్తముడు కూడా అవుతాడు. ఇదే రీతిగా మనుష్యులందరినీ సంగ్రహించుకున్న రాజు కేవలం 1000 మంది ఆశ్విక వీరులతో ఈ సంపూర్ణ భూమండలాన్ని కూడా జయించగలడు. 1000 మందితో కూడా ఈ పూర్తిగా జయించగలడు భూమండలాన్ని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 119వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు, నేను చెప్పిన ఇటువంటి గుణాలు గల సేవకులను రాజు వారి వారి స్థానాలలో కార్యాలలో వినియోగిస్తే రాజ్య ఫలాన్ని పొందగలడు. ఈ కథలో కుక్క తన స్థానాన్ని నుండి పైకొచ్చి ఆ ప్రమాణాన్ని పొందలేదు కదా, గౌరవాన్ని పొందలేదు. కుక్క తన స్థానం నుండి పైకి ఎక్కించబడినప్పటికీ ఇంకొక దానికి ఎగబ్రాకి పొరపాటు చేస్తుంది కదా, ఎప్పటికీ ఇంకా వెళ్ళాలి అని. తమ జాతులకు చెందిన గుణాలతో కూడిన తమ పనులలో సుస్థిరులైనటువంటి వారిని అమాత్యులుగా నియమించాలి కానీ దానికి విరుద్ధంగా వేరొక స్థానంలో నియమించడం ఉచితం కాదు. వాళ్ళే కుక్కనేగా ఉండాలి, అంతేగాని కుక్కని ఏనుగుని చేయకూడదు కదా. ఏనుగులాగా ఉండాలి కదా. అనురూపాణి కర్మాణి భృత్యేభ్యోయ ప్రయచ్చతి సభృత్య గుణసంపన్నః రాజాఫలముపాశ్నుతే. భృత్యుల యొక్క గుణాలతో పరిచితుడై వారిని సరైన కర్మలలో వినియోగించగలిగితే ఆ రాజు ఫలితాన్ని పొందగలడు. శరభస్థానంలోనూ, బలవంతమైనటువంటి సింహం స్థానంలోనూ, వ్యాఘ్రస్థానంలోనూ, చిరుత స్థానంలోనూ వినియోగింపబడాలి. అలాగే 4 వర్ణాల వారు తమకు ఉచితమైన పనులలో వినియోగించబడాలి. సేవకులను యథావిధిగా వారికి తగిన కర్మల యందు నియోగించాలి. తాను చేపట్టిన కార్యాలకు తగిన ప్రయోజనాలను పొందాలనుకునే రాజు అందుకు విరుద్ధంగా సేవకులను నియమించకూడదు ఎప్పటికీ కూడా. రాజు మూర్ఖులను, క్షుద్రులను, ప్రాజ్ఞులు కాని వారిని, జితేంద్రియులు కాని వారిని, కులీనులు కాని వారిని,
ఇటువంటి వారినందరినీ ఆయా కర్మలలో నియమించకూడదు. సాధువులు, కులీనులు, శూరులు, జ్ఞానవంతులు, అసూయ లేనివారు, క్షుద్రులు కానివారు, శుచులు, దక్షులు రాజుకు ఇరుపక్కలా ఉండాలి. వినయం గలవారు, కార్యతత్పరులు, శాంతులు, చతురులు, స్వభావ సిద్ధంగా శుభగుణాలు గలవారు, తమ పదవులకు కళంకం లేనివారు, రాజులకు బయటి సేవకులుగా తగినవారు. సింహానికి పక్కన ఎప్పుడు కూడా సింహమే అనుభవిస్తూ ఉండాలి. సింహం కాని జంతువైతే సింహంతో కలిసి సింహంలాగే భోగాలు కూడా అనుభవిస్తుంది. సింహం యొక్క పనులు యందు, ఫలాల యందు ఆసక్తి కలిగిన సింహానికి చుట్టూ కుక్కలు ఉన్నట్లయితే వాటి చేత సేవింపబడే ఆ సింహము సింహ ఫలాలను అనుభవించలేదు. ఇది అంతే. శూరులు, ప్రాజ్ఞులు, పండితులు, కులీనులు అయిన వారితో కలిస్తే భూమినంతటిని జయించటానికి సాధ్యమవుతుంది. ఓ యుధిష్ఠిర, రాజులు తమ చుట్టూ విద్య లేని, రుజు వర్తన లేని, ప్రాజ్ఞులు కాని, ధనం లేని వారిని నియమించుకోకూడదు. స్వామి, కార్యపారాయణులైన సేవకులు సంధించి విడిచినటువంటి బాణంలా కార్యసిద్ధి కోసం బయలుదేరుతారు. రాజుగారి మేలు కోరే ఇటువంటి సేవకులకు మంచి మాటల ద్వారా సాంత్వన చేకూర్చాలి. రాజులు ప్రయత్నపూర్వకంగా కోశాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. రాజులకు కోశమే మూలాధారం. కోశం వృద్ధి చెందుతూ ఉండాలి. నీ కోష్టాగారం కూడా నిత్యము పుష్టికరమైన ధాన్యాలతో నిండి ఉండాలి. దాన్ని ఎప్పుడూ మంచివారికే అప్పగించాలి. ధనధాన్యాలను పెంచడంలో జాగరూకుడై ఉండు. నీ సేవకులు ఎప్పుడూ ఉత్సాహవంతులుగా, యుద్ధ విశారదులై ఉండాలి. ఈ సందర్భంలో వారికి గుర్రాలను నడపంలోనూ తోలడంలోనూ నేర్పరితనం కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.